కాసుల మత్తుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఇరిగేషన్ అధికారులు కపట నిద్ర అని చెప్పి రైస్ మిల్లులు, బాయిల్డ్ రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కథనం రాయడం జరిగింది. మరి ఆ కథనానికి మంత్రి కొండా సురేఖ గారు కూడా స్పందించిండ్రు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ బాయిల్డ్ మిల్ల నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచినీటి కెనాల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలలో వదిలిపెట్టడం వల్ల చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. ఆ వాటర్ అనేవి మొత్తం పొల్యూట్ అవ్వడం, దానివల్ల మళ్ళా ఇది ఎక్కడ అంటే హన్మకొండలో రాంపూర్లో జరిగిన సంఘటన ఇది. మరి ఇది అక్కడున్న అధికారులకు ఎవరికి కనిపించట్లేదా? పొల్యూషన్ బోర్డు అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఇంకా దానికి సంబంధించిన అధికారులకు ఎవరికి కనిపించట్లేదా అంటే వాళ్ళందరికీ కూడా మొత్తం పెద్ద మొత్తంలో మామూలు ముట్టినాయి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మనం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఎన్ని మిల్లులకు సంబంధించిన వాటి పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చెప్తాను ఎన్ని మిల్లులు ఉన్నాయి అంటే అవన్నీ శ్రీరామాంజనేయ ఆగ్రో ఇండస్ట్రీ, సూర్యతేజ ఇండస్ట్రీ, మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇవన్నీ. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర వాటర్ ప్యూరిటీ, మళ్ళీ వచ్చిన వాటర్ అంతా కూడా రీసైకిల్ చేసేటివి ఉన్నా కూడా అవన్నీ పనిచేస్తలేవు. ఎందుకంటే మళ్ళీ దానిపైన కూడా అదనంగా ఖర్చు అవుతాయి కదా. అందుకని ఎందుకని చెప్పి ఇది ఈజీ వే కదా.